హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టడానికి వీల్లేదు. ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టడానికి వీల్లేదు. హైడ్రో పవర్ ప్లాంట్ కి పారిశ్రామికాలు ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలి. రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. 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 హైడ్రో పవర్ ప్లాంట్ ని వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ కు వచ్చినటువంటి సర్వేలు కొడతాం. హైడ్రో ప్లాంట్ కు వచ్చినటువంటి సర్వేలు తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ కు వస్తే దేవరాపల్లి మండలంలోని నగరంపాడు సరియా ప్రాంతంలోని ఇక్కడ హైడ్రో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం ఈరోజు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు అదానికి సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ పవర్ ప్లాంట్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గతంలోనే వాళ్ళందరినీ అడ్డుకొని ఇక్కడ నుంచి పంపించేటువంటి జరిగింది. అయినా కానీ పారిశ్రామిక అనుమతులు తీసుకొని ఇక్కడ మేము హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు ఇక్కడ సర్వే చేస్తాం, ఏరియల్ సర్వే చేస్తాం, సాయిల్ టెస్టులు చేస్తాం, ఇవన్నీ తీసి మేము ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నారు. అది కట్టడం జరిగితే అక్కడ పడినటువంటి మడ్రేపు కానీ, దాయిర్తి కానీ, మాకనాపిల్లి కానీ, నగరంపాలెం కానీ, బొర్రసింత కానీ, బొడ్డగుమ్మ కానీ, ఓలా పంచాయతీలో సగం గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీంతో పాటు అక్కడ కోణం, అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో కోణంకి సంబంధించినటువంటి వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని పారిశ్రామికారులు అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వేసి పవన్ కళ్యాణ్కి మేము ఇక్కడ పర్యావరణం కాపాడడానికి మొక్కలు వేయండి అని చెప్పేసి అప్పచెప్పారు. మరి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్కి దట్టమైనటువంటి అడవుల్లోనే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి అడవులు నాశనం చేసి ఏ మొక్కలు వేసి ఇక్కడ పొల్యూషన్ని పర్యావరణాన్ని కాపాడుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ దొంగచాటుడు వ్యవహారం అటువంటిది పనికిరాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ ని వెనక్కి పంపించాలని చెప్పి, ఇప్పటికే ఈ ప్రాంతం అనేటువంటిది సస్యశ్యామలంగా ఉంది, దట్టమైన అడవి ఉంది, వన్యప్రాణులు ఉన్నాయి, అనేకటువంటి జీవాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి హైడ్రో పవర్ ప్లాంట్కి అనుమతులు ఇవ్వడం కోసం వస్తుంది. గత ప్రభుత్వం ఏమో మేము ఇచ్చామని, గత ప్రభుత్వం ఇచ్చింది మేము కాదని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం అధికార పార్టీ అండదండలటువంటి ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ గిరిజనుల అమాయకులు వీళ్ళు మోసం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మోసం చేస్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు. కాబట్టి ఓలా పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం. అక్కడ పైన ఉన్నటువంటి జీనపాడు పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం. కోరం రైతులందరినీ ఐక్యం చేస్తాం. ఐక్యం చేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి వస్తే తరిమి కొడతామని చెప్పేసి సిపిఎం పార్టీ గిరిజన సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దట్టమైన అడవుల్లో హైడ్రో పవర్ ప్లాంట్లు కడితే ఊరుకునేది లేదు. దట్టమైన అడవుల్లో హైడ్రో పవర్ ప్లాంట్లు కడితే ఊరుకునేది లేదు. ప్రజలకు ప్రాణాలు కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. వన్యప్రాణులకి నష్టం కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. వన్యప్రాణులుగా నష్టం కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. గిరిజనులకి మంచినీళ్ళు, కరెంటు, రోడ్లు కావాలి. మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్, రోడ్లు సౌకర్యం కావాలి.